కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు ఆదివారం ప్రత్యేకంగా మీకోసం నేను సమర్పించే వీడియోలో ముంచే కాలం అనే ఒక వ్యంగ్య కథానికను వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిస్తాను. మధ్యాహ్న భోజనం చేసి భుక్తాయాసంతో వాలుకుర్చీలో పడుకున్నాడు శ్రీవాత్సవ. మధ్య హాల్లో ఉన్న టీవీలో ఏదో పాత సినిమా వస్తున్నట్టుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అన్న పాట వినపడుతోంది. భార్య లలితాంబ ఉతికిన చీరలను తీగ మీద ఆరేస్తూ తనలో తనే ఏదో మాట్లాడుకుంటోంది. ఆమెకెప్పుడూ అలా మాట్లాడుకోవటం అలవాటే. మనుషుల తీరు పట్ల, మారుతున్న సమాజం పట్ల ఎప్పుడూ ఆమె మనసులో ఏదో కోపం, కసి దాగి ఉంటాయి. అవి కొంచెం ఎక్కువైనప్పుడు వాటికి ఉక్రోషం కూడా తోడవుతుంది. దాంతో ఎవరి ముందో అది వెళ్ళబోసుకోవాలన్న ఆరాటం లోనుంచి తన్నుకొని వస్తుంటే దొరికితే కట్టుకున్న మొగుణ్ణి, దొరక్కపోతే తనను తాను ఆశ్రయిస్తుంది లలితాంబ. అది చూసి తనలో తను నవ్వుకుంటాడు శ్రీవాత్సవ. అటుగా వస్తున్న భార్యను ఉద్దేశించి, ఏంటి అంటున్నావు అన్నాడు. ఏమంటాను, లోకంలో ధరలు ఇలా తగలబడిపోతుంటే. అరటిపండ్ల బండి ఇందాక ఇంటి ముందుకు వస్తే ఎంత అబ్బాయి డజను అని అడిగాను. డజను 60 రూపాయలట. హవ్వా, అరటిపండ్లు ఏమన్నా యాపిల్ పండ్లా? పెదవాడి పండు అది కూడా అంత ప్రియమైతే ఎలా? నిన్న సరుకులు తేరా అని పెద్దాడికి పెద్ద సంచి ఇచ్చి 500 రూపాయల నోటిస్తే సంచి ఊపుకుంటూ అడుగునెక్కడో 4 చిన్న చిన్న ప్యాకెట్లు వేసుకొని తీసుకొచ్చాడు. బావిలో చేదేసి నీళ్లు తోడుతున్నట్టు చెయ్యి ఇంత లోపలికి పెడితే కానీ అవి బయటికి రాలేదు. ఇదేంట్రా అంటే, సూపర్ బజార్కి వెళ్ళి నువ్వు తెచ్చుకో, తెలుస్తుంది, నాకెందుకు చెప్తావు అని ఇంతెత్తున లేచి ఎగబడ్డాడు వాడు నా మీద. ఇదిగో, మీకు ఈ విషయం తెలుసా? మన పక్కింటి కృష్ణమూర్తి గారి అమ్మాయి పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు. నాకు ఈ మొగుడు నచ్చలేదంటూ వెనక్కు పుట్టింటికి వచ్చేసిందట. విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగలేక చస్తున్నాడట ఆ తండ్రి పాపం. ఏం రోజులు వచ్చాయి, ఈ కాలం పాడుగాను మరీ ఇలా తగలబడింది. అదేమిటో అని చెప్పుకుంటూ పోతోంది లలితాంబ. శ్రీవాత్సవ అప్పుడే భోంచేసి ఉండటంతో భార్య చెప్తున్న మాటలు జోలపాడుతున్నట్టు చెవులకు వినిపిస్తుండగా మత్తుగా ఆయన కనురెప్పలు వాలిపోవటం మొదలుపెట్టాయి. అది చూసి ఒళ్ళు మండింది లలితాంబకి. నిద్రపోతున్నారా? ఒక పక్కన నేను ఇంత ఆవేదన పడుతూ మాట్లాడుతుంటే మీకు నిద్ర ఎలా వస్తోంది నాకు తెలియక అడుగుతాను. మీలాగే ఇలా పట్టించుకొని పెద్దలు ఉండబట్టే పిన్నలు అలా పేటరేగిపోతున్నారు ఇష్టారాజ్యంగా అంది మొగుడు మీద గయ్యెర్న లేస్తూ. నన్ను ఏం చేయమంటావే? నేను నిద్రపోకుంటే కాలం గిర్రున వెనక్కు తిరిగి మళ్ళీ నువ్వు కోరుకున్న పాత రోజులు వస్తాయా అన్నాడు శ్రీవాత్సవ బరువుగా వాలుతున్న కనురెప్పలతో. నిద్రపోకుంటే ఏమో గాని కాస్త కళ్ళు తెరిచి చుట్టూ ఏం జరుగుతుందో చూసి పట్టించుకుంటే మంచిది అంటున్నాను. లోకం సంగతులు వదిలేయండి, మన ఇంటి సంగతులైనా మీకు కళ్ళపడుతున్నాయా అని. మీ కొడుకు అస్తమానం అదేంటి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఉలుకు పలుకు లేకుండా బుద్ధావతారంలా కూర్చుంటాడు. మీ కోడలేమో ఎప్పుడూ చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకొని కూరలు తొరుగుతూ, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ, కంచాల్లో అన్నం పెడుతూ కూడా మెడతగిన కోడిలా ఎప్పుడూ తలపక్కకు వాల్చేసి మనిషి ఒక చోట మనసొక చోట అన్నట్టు ఉంటుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అమ్మే పిల్లల్ని పట్టించుకోకపోతే పిల్లలు ఇక క్రమశిక్షణలో ఎలా ఉంటారు? అదిగో అటు చూడండి, మీ మనవరాలు ఆ పొట్టిగోను వేసుకొని జుట్టు విరబోసుకొని అటూ ఇటూ తిరుగుతూ గంట సేపటి నుంచి సెల్ ఫోన్లో ఎవరితోనో హస్కొడుతోంది. అవతల ఉన్నది ఆడనా మగనా అన్నది యువతల ఉన్న మనకి ఎలా కనపడుతుంది? ఇదిగో ఇటు చూడండి, మీ మనవడు మధ్యాహ్నం 12 అవుతుంటే
ఇప్పుడు లేచి మెల్లిగా గట్టిగా తోమితే పళ్ళు ఎక్కడ అరిగిపోతాయో అన్నట్టు నోట్లో బ్రష్ పెట్టుకొని కూర్చొని ఫోన్ చూస్తూ దంతదావనం చేస్తున్నాడు. ఇంతవరకు ఒక స్నానం లేదు, తిండి లేదు. ప్రతి పనికి ఒక సమయం, సందర్భం, పద్ధతి ఉంటాయన్న ఇంగితం లేదు. తల్లిదండ్రి చెప్పరు, నాబోడిది చెప్తే కోపాలు. అస్తమానం అలా గునసకు బామ్మ అంటుంది ఆ సత్రకాయ కాలుతున్న అట్ల పెనల్లా ముఖం పెట్టి. వాడేమో వేలేడంత లేడు. వాట్ ఈస్ దిస్ న్యూసెన్సు అంటాడు ఇంగ్లీష్లో. వాళ్ళు అలా అంటుంటే నా కోడల సంగతి పక్కన పెట్టండి, ఆఖరికి నా కడుపున పుట్టిన కొడుకు కూడా బామ్మని అలా అనొద్దని కోపం చేయడు. నాకెందుకు అని అనుకుందాం అనుకుంటాను కానీ అనుకొని చావలేను. నేనేదన్నా అంటే పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి అత్తయ్యా అంటుంది మీ కోడలు. బొడ్డూడని పిల్లలకు కూడా మనోభావాలు. ఏంటి వింటున్నారా, నిద్రపోతున్నారా అని లలితాంబ గట్టిగా అరిచేసరికి వాలుగా పడుకున్న మనిషి దిగ్గున లేచి నిటారుగా కూర్చున్నాడు శ్రీవాత్సవ. వింటున్నా అన్నాడు కంగారుగా. ఆ తర్వాత సర్దుకొని కూర్చుని, నీ ఆవేదన, ఆక్రోశం అర్థమయ్యాయిలే గాని వరద నీటిలా పరుగులు పెడుతున్న ఈ కాల ప్రవాహాన్ని ఎవరు ఆపగలరు చెప్పు? అయినా అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండగ అంటూ అంతలోనే మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు శ్రీవాత్సవ. ఇలా జారిపోయాడో లేదో అలా కళ్ళ ముందు గిర్రుగిర్రున రంగురంగుల చక్రాలు తిరగటం మొదలుపెట్టాయి. వెళ్తోంది ఫ్లాష్ బ్యాక్లోకి కాదు గనక బ్లాక్ అండ్ వైట్ చక్రాలు తిరగలేదు. కలర్ఫుల్ కాలమైన రాబోయే కాలంలోనికి గనక రంగురంగుల చక్రాలు తిరిగాయి. ఇంపోర్టెడ్ కార్లో లాంగ్ డ్రైవ్కి బయలుదేరారు లకుమ, మనీష్. లకుమ భుజాల దగ్గర, తొడల దగ్గర చినిగిన చింపిరి గుడ్డలు వేసుకొని ఉంది. జుట్టు కూడా దువ్వకపోవటంతో ఇంతెత్తున లేచి ఉంది బుష్లా. అలా చినిగిన గుడ్డలు వేసుకోవటం, జుట్టు దువ్వకుండా వదిలేయటం మోడర్న్ లుక్ని ఇస్తుంది చూసేవాళ్లకు అన్నది యంగ్ గర్ల్స్ అందరి మూకుమ్మడి అభిప్రాయం. అదేంటో ఫ్యాషన్స్ అన్నీ ఒకే తీరుగా అమ్మాయిల మీద మూసపోసినట్టు వాలిపోతాయి వండర్ఫుల్గా. కొంచెం ఏదన్నా తేడా ఉన్న అమ్మాయి గుంపులో చేరితే కాకుల గుంపు హంసను చూసి ఈసడించినట్టు ఈసడించి దూరం పెట్టేస్తారు టీనేజీ అమ్మాయిలు. లకుమ ఒక చేతిలో వేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్టు, మరో చేతిలో బీర్ బాటిల్ ఉన్నాయి. మనీష్ విస్కీ బాటిల్ తేవటానికని ఒక వైన్ షాప్ ముందు కారు ఆపినప్పుడు సిగరెట్ వెలిగించింది. మనీష్ కూడా చినిగి పీలికలైనట్టున్న జీన్స్ ప్యాంటు, ముడతలు పడ్డ టీషర్టు వేసుకొని అతడు పిచ్చివాళ్లాగానే కనపడుతున్నాడు. పిచ్చిది పిచ్చోడు. అలా గర్ల్, బాయ్ కనిపించటం, కలిసి తిరగటం ఇప్పుడు ఫ్యాషన్ అవటంతో రోడ్లన్నీ పిచ్చివాళ్ల స్వర్గంలా కొన్ని చోట్ల, పిచ్చాసుపత్రుల్లా మరికొన్ని చోట్ల దర్శనమిస్తున్నాయి. కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ హాయ్ లకు, లవ్ యూ అంటూ లకుమ మీదికి వంగి లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు మనీష్. ఐ టు లవ్ యూ డార్లింగ్ అంటూ తను మరో కిస్ ఇచ్చింది లకుమ. అలా వాళ్ళు నిమిషానికి ఒకసారి లవ్ యూ చెప్పుకుంటూ 2 నిమిషాలకు ఒకసారి మూతి ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు ప్రతిరోజు. అది వాళ్ళిద్దరికే పరిమితం కాదు. రోడ్డు మీద, రోడ్డు పక్కన ఎక్కడ చూసినా అవే దృశ్యాలు, అవే మాటలు వినపడుతున్నాయి ఈ రోజుల్లో. అంతేకాదు, ఇంతకు ముందులా కాక ఇప్పుడు లవ్కు అర్థం మారిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు లవ్ అనేది ఒకరి మీద మాత్రమే ఉండేది, ప్రేమ మనసులో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనీష్, లకుమ 4 నెలలుగా డేటింగ్ చేస్తున్నారు. ఎవరిళ్లను వాళ్ళు వదిలేసి ఇప్పుడు ఒకే అపార్ట్మెంట్లో, ఒకే ఫ్లాట్లో, ఒకే బెడ్ మీద ఉంటూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండర్స్టాండింగ్స్ కుదిరినట్టున్నాయి. అందుకని వచ్చే నెల రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. మనీష్కు అది 2వ పెళ్ళి అయితే లకుమకు అది 3వ పెళ్ళి. ఒకరు ఒకసారి, మరొకరు 2 సార్లు వాళ్ళ మాజీ లైఫ్ పార్ట్నర్స్కి డైవర్స్ ఇచ్చి ఉన్నారు.
మనీష్కి ఒక కొడుకు, లకుమకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారో, సింగిల్ పేరెంట్ అయిన వాళ్ళ దగ్గర ఇంట్లో ఉంటున్నారో వీళ్ళిద్దరికీ కూడా తెలియదు. ఈ రోజుల్లో తల్లి పిల్లల, తండ్రి పిల్లల బంధాలు అనేవి ట్రాష్, బ్లడీ ఓల్డ్ సెంటిమెంట్స్. ఆ పాతకాలం మనుషులందరూ సెంటిమెంటల్ ఫూల్స్ని. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళదే, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదే అన్నది జనం అందరి ఏకాభిప్రాయం అవటంతో సొసైటీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వే ఆఫ్ థింకింగ్ మారటంతో ఆ పాత కంపు కొట్టే ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇప్పుడు మటుమాయమయ్యాయి. దాంతో హాయిగా ఉంది యువత ప్రాణానికి, శరీరానికి. సెక్స్ అనేది ఇప్పుడు ఒక బయలాజికల్ నెసెసిటీ మాత్రమే వాళ్ళ దృష్టిలో. ఇంతకుముందు పాతకాలంలో ఇంటింట, ప్రతి ఇంట పెద్దలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. పండిన అనుభవాలు అన్నట్టుగా తెల్లగా పండిన తలలు, జీవిత సారాన్నంతా ఒక దగ్గర గీత గీసినట్టుండే నుదుటి మీది ముడతలతో వయోవృద్ధులు ఉండేవారు. కానీ ఇప్పుడు పెద్దలు, వృద్ధులు అనేవారే లేరు. తెల్లతలలు చూద్దామన్నా కనపడటం లేదు. కర్రపోటుతో నడిచేవాళ్ళు, భూతద్దాల లాంటి కళ్ళజోళ్లు పెట్టుకునేవాళ్ళు, పళ్ళూడి బోసినవ్వులు నవ్వే గాంధీ తాతలు అస్సలు కనిపించటం లేదు. అందరూ యంగ్ ఫెలోసే బ్యూటీ పార్లర్స్ దయవల్ల. అందరూ మోడర్న్ థింకింగ్ ఉన్నవాళ్లే బాగా బలిసిన కల్చర్ వల్ల. ఇల్లు, పెళ్ళి, సంసారం, పిల్లలు, బాధ్యతలు, సమాజ విలువలు ఇవన్నీ ట్రాష్ అన్నట్టు అయిపోయాయి. అలా మాట్లాడే వాళ్లను చాదస్తుళ్ళ, ఎన్షెంట్ కాలపు వ్యక్తిగా చూస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. పెద్దలు చెప్పటం, పిల్లలు వినటం అన్నది గడిచిన చరిత్ర. ఇప్పుడు అందరూ పెద్దలే, అందరూ పెత్తందారులే. ఎవడికి ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. నోరు విప్పారంటే తీసుకెళ్ళి హోంలో పడేస్తాం, విప్పకపోయినా పడేస్తాం కానీ అంటున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు పుట్టిన పిల్లల్ని బేబీ కేర్ సెంటర్స్లో, టీనేజీ పిల్లల్ని హాస్టల్స్లో పడేయగలేనిది మీరొక లెక్క. అన్నీ ఉడిగిన వాళ్ళు, మీకు ఇంకా కోరికలేంటి చావక అంటున్నారు. మారింది మనిషి మనసే గనుక శరీరానికి ఎంత లేటుగానైనా ముసల్తనం రాక తప్పదు కదా అంటే అది మీ కర్మ అంటున్నారు. మారింది ఒక్క మనిషే కాదు, సొసైటీ కూడా ఎంతగా మారిపోయిందని. కరెన్సీని చూసి ఎంతకాలమైంది? కాసుల గలగలల శబ్దాలు చెవులకు వినిపించి ఎన్ని దశాబ్దాలైంది? ఇప్పుడు కార్డు ముక్కొక్కటి జేబులో పెట్టుకొని వెళ్తే చాలు, షాప్ వాళ్ళు ఎంత సూపర్గా గీకినా గుర్తించకుండా గీకించుకొని ఇంటికి వస్తున్నాం. అసలు షాపులకు వెళ్ళే పని మాత్రం ఏముందని, అంతా ఆన్లైన్ షాపింగేగా ఇప్పుడు. హాయిగా ఇంట్లో కూర్చొని ఒక క్లిక్ నొక్కి ఆర్డర్ కొడితే చాలు. బిగ్ బాస్కెట్లలో, బిగ్ బిగ్ బ్యాగుల్లో సరుకులు నడుచుకుంటూ మన ఇంటికి వస్తాయి. తోపుడు బండ్లకు కాలం చెల్లి ఎంతకాలమైందో. డజన్ల లెక్క పాతది. ఇప్పుడు ఒక్క అరటిపండు 60 రూపాయలు. ఇక యాపిల్ పండ్లయితే అవి టాటాలు, బిర్లాలు మాత్రమే తినే పండ్లు. సామాన్యునికి గగన ఫలం అది. ఆన్లైన్ టెక్నాలజీ దగ్గర కార్డులు గీకించుకున్న కారణాన మనుషుల ఆకారాలు వికారాలుగా మారి ఒబిసిటీ ఒంట్లో చేరటంతో మన ఒళ్ళును మనమే మోసుకోలేక తిరుగుతూ మళ్ళీ అంతలోనే స్లిమ్ ఫిగర్లు మనసు ఊరిస్తుంటే జిమ్లకు డబ్బులు తగలేసి జామ్ అంటూ వెళ్ళిపోతున్నాం. అయినా చూద్దామన్నా ఒక్క నాజూకు మనిషి రోడ్డు మీద కనిపించడే. ఇంతకుముందు అమెరికాలోలా ఇప్పుడు ఇండియాలో భారీ కాయలు వీల్ చైర్లతో వాళ్ళ శరీరాలను మోయిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్లు ఒక్క నిమిషంలో మన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి మన బొజ్జల్లో దూరిపోవటం వల్ల యంగ్స్టర్స్ కూడా తిన్నదరగని రోగాలతో హాస్పిటళ్లకు పరుగులు పెడుతున్నారు. ఇలా ఒకటా రెండా? ఎటు చూసినా ఆధునికత, నాగరికత, మోడర్న్ కల్చర్ పేరిట సునామీలా పరిగెత్తుకుంటూ వచ్చి
సిటీల మీద పడిపోతోంది వరద. వరద, పెద్ద వరద. ఆ వరద దాటికి కొంప, గోడు, మనిషి, గొడ్డు, గోద, ఇల్లు, వాకిలి అన్నీ కొట్టుకొని పోతున్నాయి. వాటితో పాటే మన గృహ వ్యవస్థ, సమాజ వ్యవస్థ, మానవతా విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నీ కొట్టుకొని పోతున్నాయి. అయ్యో అయ్యో అన్నీ కొట్టుకొని పోతున్నాయి. నేను, నా కుటుంబం కూడా అందులో ఉన్నాం. అయ్యో అయ్యో రక్షించండి, ఎవరన్నా రక్షించండి అని కలవరింతల రూపంలో గగ్గోలు పెడుతున్న శ్రీవాత్సవ ఒంటి మీద చటుక్కున ఒక దెబ్బ పడటంతో దిగ్గున లేచి కూర్చున్నాడు. ఏమండి, కొంప మునిగింది అంది లలితాంబ ఎదురుగా నిల్చొని. నేను అదే అంటున్నానే, కొంప మునిగిపోతోంది, పెద్ద వరద వస్తోంది అన్నాడు శ్రీవాత్సవ. ఏహే ఆగండి మీ కలవరింతలు మీరు, నేను చెప్పేది వినండి. మీ పెద్ద మనవరాలు ఎవరో ఒకతన్ని ప్రేమించిందట. వాణ్ణే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్తోంది. నాకు కిటికీలో నుంచి వినపడ్డాయి ఆ మాటలు. ఆ అబ్బాయికి ఇప్పటికే పెళ్ళై ఒక పిల్లగాడు కూడా ఉన్నాడట. అయినా అతన్నే చేసుకుంటాను, పెళ్ళైతే ఏమైంది, నాకు అతనంటే ఇష్టం, అతను లేకుండా నేను బతకలేను అంటోంది అంది లలితాంబ భర్త వంక ఆవేశంగా, కోపంగా చూస్తూ. ముంచే కాలం, ఏం చేస్తాం అన్నాడు శ్రీవాత్సవ. అది అలా అంటుంటే తల్లిదండ్రులు కూడా అదే మీ కొడుకు కోడలు కూడా కుదరదు అని గద్దించి చెప్పకుండా మెత్తపడుతూ బుర్రలూపుతున్నారండి. అదేం విచిత్రమో అని చెప్పుకుంటూ పోతోంది లలితాంబ. ఉందిలే ముంచే కాలం ముందు ముందునా అని అనుకున్నా కానీ ఆ కాలం ఇంత త్వరగా ముంచుకొస్తుందని అనుకోలేదు అన్నాడు శ్రీవాత్సవ మర్మగర్భంగా. ఇదండి ముంచే కాలం అనే వ్యంగ్యమైన కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఆసక్తిగా ఈ కథను విన్న మీ అందరికీ ధన్యవాదాలు.